నిర్వహించుకుంటున్నాం. ఒకటే గమనించాలి, ఈ యొక్క సనాతన ధర్మము ఉంటేనే మనం ఇంకా ఈ యొక్క దేశంలో ముందుకు సాగుతాం. కాబట్టి కులము మతము ప్రాంతము అనేటువంటి భేదాలని పక్కన పెట్టి అందరం కూడా హిందువులం అనేటువంటి భావనతోనే ముందుకెళ్ళినట్టయితే ఈ యొక్క దేశము ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. హిందూ సమాజం శక్తివంతంగా అయితేనే ప్రపంచము సుఖశాంతులతో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క దేశం వికసిత్ భారత్గా తయారు కావాలంటే రాబోయే 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా, డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా ఈ దేశం ముందుకు సాగాలంటే మనమందరం ఐక్యమత్యంగా ఉండాలి. అన్ని రంగాల్లో విజయం సాధించాలి. అప్పుడే ఈ యొక్క భారత మాత విశ్వగురు స్థానంలో మనం కూర్చోబెట్టగలుగుతాం. ఈ యొక్క ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి గొప్పదనము, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఈ యొక్క దేశంలో ఎన్నో రకాల భాషలు ఉంటాయి, ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి, ఎన్నో రకాల ఉన్నప్పటికీ కూడా, రకరకాల సంస్కృతులు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క దేశం ఒకటే. ఈ యొక్క సంస్కృతి అన్ని కూడా భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతిని మనము వచ్చే తరాలకు అందించినట్టయితే మనం ఈ యొక్క దేశము ఇప్పటికే 800 సంవత్సరాలుగా ఈ యొక్క దేశము బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎవరేం చేయలేకపోయినారు. గుర్తించుకోవాలి, హిందువులందరూ కూడా ఏకం కావాలి. హిందూ సమాజం అంతా కూడా ఏకమై ఈ యొక్క దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. छप्पन वोट हृदय से मुसलमान की आई प्रेम काका परास्ता का 56 गणेश उत्सव भाग्यनगर गणेश समिति हार्दिक अभिनंदन करते हैं। भाग्यनगर गणेश समिति के सेंट्रल कमेटी मेंबर